హలో ఎవ్రీవన్. ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచ్ ఆస్పిరెంట్స్ అండి, అలానే ఈవెన్ క్రాష్ బ్యాచ్ ఆస్పిరెంట్స్ కూడా ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం ఒక సీఏ ఫైన్ స్టూడెంట్ నన్ను కలవటం జరిగింది. మన యొక్క స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ ఫీజ్ని ఇతర స్టడీ హాల్స్తోనో లేదా ఇతర కోచింగ్ సెంటర్స్తోనో కంపేర్ చేయబోతున్నాడు. నేను ఇంకా డీటెయిల్స్ వద్దులే అమ్మా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయమ్మా అన్నాను. ఎందుకంటే ఎవరినో డిగ్రేడ్ చేయడం నాకు ఇష్టం లేదు, వేరే కోచింగ్ సెంటర్స్ను స్టడీ హాల్స్ను డిగ్రేడ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను క్వశ్చన్ అడుగుతానమ్మా, నువ్వు ఆడిట్ చేసినటువంటి ఆడిట్ ఫామ్లో, నువ్వు ఆర్టికల్ షిఫ్ట్ చేసిన ఆడిట్ ఫామ్లో ట్యాక్స్ ఆడిట్ ఎంత తీసుకుంటారు అన్న. 20,000 తీసుకుంటారు సార్ అని. 5,000కి 10,000కి ఆడిట్ చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా అమ్మా అంటే, ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు సార్ అన్నాడు. సో ఇద్దరు క్వాలిటీ ఒకే రకంగా ఉంటుందా? 20,000 రూపీస్ ఫీజు తీసుకున్న వాళ్ళు, 10,000 రూపీస్ ఫీజు తీసుకున్న వాళ్ళు ఒకే రకంగా ఉంటుందా? అలానే కొన్ని ఆడిట్ ఫామ్స్ ఉంటాయి, దే చార్జ్ 40,000 to 50,000 రూపీస్, బిగ్ 4 అంటారు. వాటి క్వాలిటీ 20,000, 10,000 క్వాలిటీ ఒకే రకంగా ఉంటుందా? సో దాన్ని బట్టే నువ్వు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలి లేదా డిసైడ్ చేసుకోమ్మా అని చెప్పాను. మీరే ఒక వైస్ డెసిషన్ తీసుకో.